హలో ఎవరీవన్, వెల్కమ్ టు ఎస్పీ స్టడీ హబ్. సో ఈ వీడియోలో మనం ఎలిమెంటరీ ఆల్జిబ్రా అనే కాన్సెప్ట్ మీద కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్రీవియస్ క్వశ్చన్ కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేద్దాం. సో ఈ క్వశ్చన్స్ అనేవి మనకి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయి. లైక్ ఆర్ఆర్బీ, రైల్వేలో కూడా ఈ టాపిక్ ఉండడం జరిగింది, అలానే ఎస్ఎస్సీలో ఉంది. సో అలానే కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉండడం జరుగుతుంది కాబట్టి సో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి మేజర్గా యూజ్ అయ్యే కాన్సెప్ట్, అలానే ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించిన కాన్సెప్ట్ కాబట్టి కొంతమంది కన్ఫ్యూజన్లో ఉంటారు కాబట్టి సో ఈ క్వశ్చన్స్ అయితే చేస్తున్నాను. ఓకేనా, ఇవన్నీ కూడా ప్రీవియస్గా వచ్చిన క్వశ్చన్సే కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద సెషన్. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ద లాస్ట్ డిజిట్ ఆఫ్ ద నెంబర్ 986 ఓల్డ్ టు ది పవర్ ఆఫ్ 986. సో ఇక్కడ యూనిట్ డిజిట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. 986 ఓల్డ్ టు ది పవర్ ఆఫ్ 986. సో ఇక్కడ యాక్చువల్గా షార్ట్ ట్రిక్ ఏంటంటే 6ని మీరు ఎంత పవర్ చేసినా, అంటే 6 పవర్ 1 ఈజ్ ఈక్వల్ టు 6 అంటే యూనిట్ డిజిట్ చెప్తున్నా. 6 స్క్వేర్ 36 యూనిట్ డిజిట్ 6 క్యూబ్ 216 యూనిట్ డిజిట్ 6 అలా అనమాట. సో 6ని మీరు ఎంత పవర్ చేసినా కానీ సో యూనిట్ డిజిట్ అనేది కంపల్సరీగా 6 వస్తుంది కాబట్టి సో ఇక్కడ కూడా ఆన్సర్ ఏమవుతుందంటే 6 అవుతుంది. ఓకేనా, ఇక్కడ కూడా ఆన్సర్ 6 అవుతుంది. కాకపోతే ట్రిక్ ఏంటంటే, అంటే ఇన్ కేస్ 6 కాకుండా వేరే నెంబర్ ఉన్నట్టు ఏం చేయాలంటే ఈ పవర్ ఏదైతే ఉందో ఈ పవర్ని 4తో డివైడ్ చేయాలి. 4తో డివైడ్ చేయగా రిమైండర్ ఎంత వస్తుందో చూసుకోండి. ఆ రిమైండర్ని ఈ ఇక్కడ ఉన్న యూనిట్ డిజిట్ ప్లేస్ పవర్లో వేసుకుంటే మీకు ఆన్సర్ డైరెక్ట్గా వచ్చేస్తుంది ఇన్ కేస్ వేరే నెంబర్ అయితే. ఓకే, క్వశ్చన్ నెంబర్ 2 చూద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 2 ఏంటంటే, ఇఫ్ ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 62 అండ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 2 దెన్ ద వాల్యూ ఆఫ్ ఏబీ ఈజ్. సో ఏ క్యూబ్ ఇక్కడ ఈ ఇచ్చిన క్వశ్చన్లో ఇచ్చిన డేటాను బట్టి చూస్తే ఇది ఏ ప్లస్ బి హోల్ క్యూబ్లా ఉంది కాబట్టి సో మనం ఆ ఫార్ములా అప్లై చేద్దాం. సో ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ 2 3ab ఇంటూ ఏ ప్లస్ బి అనేది ఫార్ములా అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ ఆల్రెడీ మనకి ఏ ప్లస్ బి ఎంత ఇచ్చారు, 2 ఇచ్చారు. సో 2 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 62 ఇచ్చారు. సో ప్లస్ 3ab, సో ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 2. సో ఇక్కడ 62 ఇటువైపు వెళ్తే -62 అవుతుంది. సో ఇక్కడ 2 క్యూబ్ అంటే ఎంత అంటే 8. సో -62 ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు -54. సో 54 ఈజ్ ఈక్వల్ టు 3 × 2 6ab. సో 6 54లో 9 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో దేర్ ఫోర్ ab ఈజ్ ఈక్వల్ టు -9 ఆన్సర్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. సో ఇఫ్ x is to y is equal to 2:3 then the value of 3x plus 2y by 9x plus 5y will be అని అడుగుతున్నారు కదా. అక్కడ x is equal to 2, y is equal to 3 అని అనుకుంటున్నాను నేను. ఓకేనా, సో x is equal to 2 అంటే x is to y is equal to 2:3 కదా. x is equal to 2, y is equal to 3ని డైరెక్ట్గా ఆ ఫ్రాక్షన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. సో 3x కాబట్టి 3 × 2 ప్లస్ 2y కాబట్టి 2 × 3 సో హోల్ డివైడెడ్ బై సో 9 × 2 ప్లస్ 5 × 3. సో x ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేయాలి, y ప్లేస్లో 3. ఎందుకు సబ్స్టిట్యూట్ చేయాలన్నది నార్మల్ ప్రొసీజర్ ప్రకారం చెప్తే అర్థమవుతుంది. సో షార్ట్కట్లో మనం చేస్తున్నాం కాబట్టి డైరెక్ట్గా అక్కడ కోఫాక్టర్ అంతా క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి డైరెక్ట్గా చేస్తున్నాం. ఓకేనా, సో 3 × 2 3 × 2 6 ఈజ్ ఈక్వల్ టు 12 అవుతుంది. సో 12 డివైడెడ్ బై సో 9 × 2 18, 5 × 3 15. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 33. సో దీంట్లో 3 టేబుల్ అనేది 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, దీనిలో 11 టైమ్స్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ ఎంత అవుతుందంటే 4/11 ఆన్సర్ అవుతుంది. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. సో క్వశ్చన్ నెంబర్ 4 ఏమి ఇచ్చారంటే, ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు 9 + 4√5 ఇచ్చారు. సో x ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారు, సో x ఈజ్ ఈక్వల్ టు 9 + 4√5 అని ఇచ్చారు కదా. సో ఇక్కడ ఏం అడుగుతున్నారంటే x - 1/x ఎంత అని అడుగుతున్నారు. సో x ఈజ్ ఈక్వల్ టు 4√5 అయితే 1/x ఈజ్ ఈక్వల్ టు 9 - 4√5 అవుతుంది. ఓకేనా, సో దీన్ని మీరు రేషనలైజేషన్ చేస్తే అర్థమవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు 9 + 4√5 అయితే 1/x ఈజ్ ఈక్వల్ టు 9 - 4√5 అవుతుంది. రేషనలైజేషన్ అప్లై చేయండి మీకు ఇన్ కేస్ డౌట్ అయితే. సో మనకి అడిగింది ఏంటంటే ఇప్పుడు క్వశ్చన్లో అడిగింది ఏంటి, x - 1/x అడిగారు. సో x - 1/x ఈజ్ ఈక్వల్ టు ఎంత అడిగారు కాబట్టి 9 + 4√5 - 9 + 4√5 అంటే మైనస్ ఇంటూ మైనస్ ఇక్కడ ప్లస్ అయిపోతుంది, ఇక్కడ మైనస్ యాడ్ అవుతుంది. సో ఇక్కడ 9 క్యాన్సిల్ అయ్యి 4√5 + 4√5 ఈజ్ ఈక్వల్ టు 8√5 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా, సో క్వశ్చన్ నెంబర్ 4కి. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. సో x - y ఈజ్ ఈక్వల్ టు 4. సో ఏమి ఇచ్చారు ఇక్కడ, x - y ఈజ్ ఈక్వల్ టు 4 ఇచ్చారు. అలానే xy ఈజ్ ఈక్వల్ టు 21 అని ఇచ్చారు. ఓకేనా, సో ఇక్కడ మీరు డైరెక్ట్గా షార్ట్కట్ ఎలా చేయొచ్చు అంటే x × y అంటే 2 నెంబర్ల ప్రొడక్ట్ 21. సో 2 నెంబర్ల ప్రొడక్ట్ 21 అంటే మనం ఏ విధంగా రాసుకోవచ్చు, 21ని 7 × 3 కింద రాసుకోవచ్చా అంటే నేను చెక్ చేసుకుంటున్నాను, ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో చెక్ చేసుకుంటున్నాను. సో 7 × 3 = 21 సరిపోయింది. అంటే x ఈజ్ ఈక్వల్ టు 7, y ఈజ్ ఈక్వల్ టు 3 అనుకోవచ్చా. సో 7 - 3 సో x - y కదా, 7 - 3 4 సరిపోయిందా. సో కాబట్టి మనకు అడిగింది ఏంటి క్వశ్చన్లో x² + y² అడిగారు కాబట్టి x అంటే 7, y అంటే 3 కాబట్టి సో 7² +
ప్లస్ 3 స్క్వేర్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 49 ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 58 ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో ఇలా షార్ట్ ట్రిక్లో మనం ఆలోచించగలగాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. 3x ప్లస్ 4y 3x ఈజ్ ఈక్వల్ టు 4y దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x ప్లస్ y బై x మైనస్ y. ఇక్కడ కూడా మనం x వాల్యూని y వాల్యూని సో లెట్ సమ్ వాల్యూ అనుకొని చేయొచ్చు. సో ఏమనుకోవచ్చు అంటే 3x ఈజ్ ఈక్వల్ టు 4y అని ఇచ్చారు కదా. సో దీన్ని బేక్ చేసుకొని x బై y ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 4/3 అవుతుంది. అంటే x ఈజ్ ఈక్వల్ టు 4, y ఈజ్ ఈక్వల్ టు 3 అనుకోవచ్చు. సో ఇక్కడ మనకు అడిగిన క్వశ్చన్లో ఏమడిగారు, x ప్లస్ y x మైనస్ y అడిగారు కాబట్టి సో 4 ప్లస్ 3 బై 4 మైనస్ 3 సో దట్ ఈజ్ ఈక్వల్ టు 7 ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. సో క్వశ్చన్ నెంబర్ 7 ఏంటంటే సో x స్క్వేర్ మైనస్ 7x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ xతో మొత్తం టోటల్గా ఈక్వేషన్ని డివైడ్ చేస్తాను. సో డివైడ్ చేస్తే ఏమవుతుంది, x మైనస్ 7 ప్లస్ 1/x అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో మైనస్ 7 అటువైపు తీసుకెళ్ళిపోతాను. సో x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 7. ఓకే, ఇక్కడ ఒక వాల్యూ వచ్చింది. ఇక్కడ మనం స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేద్దాం. సో స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే సో x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏబీ కదా. సో 2 ఇంటూ ఏబీ ఏమవుతుంది, 2 అవుతుంది. సో ఈజ్ ఈక్వల్ టు 7 స్క్వేర్ అంటే 49. సో దేర్ఫోర్ x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 49 మైనస్ 2 ఎంత అవుతుంది అంటే 47 అవుతుంది. సో ఇక్కడ ఒక వాల్యూ ఉంది మనకి, అలానే ఇక్కడ ఒక వాల్యూ ఉంది. ఓకే, వీళ్ళు ఏం అడిగారు, x పవర్ 6 ప్లస్ 1/x క్యూబ్ అడిగారు కదా. సో x పవర్ 6 ప్లస్ 1/x క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు x పవర్ 3 ప్లస్ 1/x క్యూబ్. సో x క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ అనేది a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ఫామ్లో ఉంది. సో a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b ఇంటూ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ ab అవుతుంది. సో ఆ ఫామ్లో అప్లై చేస్తే ఏమవుతుంది ఇక్కడ, సో దట్ ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 1/x a ప్లస్ b, అలానే a స్క్వేర్ అంటే x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ మైనస్ ab అంటే 1 అవుతుంది. సో x క్యాన్సిల్ అయ్యి 1 అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 1/x ఎంత 7, x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 47 మైనస్ 1. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 46 ఇంటూ 7. సో 7 ఇంటూ 6 42, 7 ఇంటూ 4 28 ప్లస్ 4 32. సో 322 ఆన్సర్ అవుతుంది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 8. ఇఫ్ 5x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 20 దెన్ x స్క్వేర్ ప్లస్ 1/25x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అని అడుగుతున్నారు కదా. సో ఇచ్చిన డేటా ఏంటంటే 5x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 20 అని ఇచ్చారు. సో ఇక్కడ 5 కామన్ తీస్తారు అనుకోండి. 5 కామన్ తీసేస్తే ఎంత అవుతుంది, x ప్లస్ 1/5x అవుతుంది. కామన్ తీసిన 5 అనేది 20లో 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా. సో 4 టైమ్స్ క్యాన్సిల్. ఇప్పుడు స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేయండి. సో చేస్తే ఏమవుతుంది, x స్క్వేర్ ప్లస్ 1/25x స్క్వేర్ ప్లస్ 2/5 అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 16. సో 4 స్క్వేర్ అంతా 16. సో ఇక్కడ x స్క్వేర్ ఇది 25x స్క్వేర్ కదా, 25x స్క్వేర్. సో ఇక్కడ ఏమవుతుంది, x స్క్వేర్ ప్లస్ 1/25x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16 మైనస్ 2/5. సో 5 ఇంటూ 16 ఈజ్ ఈక్వల్ టు 80, 80 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 78/5. 78లో 5 15 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 15 3/5 అనేది ఆన్సర్ అవుతుంది. x స్క్వేర్ ప్లస్ క్వశ్చన్ నెంబర్ 9. x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 6 దెన్ 2x బై 3x స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఇచ్చిన డేటాని ఆల్రెడీ గుర్తుంది కాబట్టి మనకి సో క్వశ్చన్ రాసుకుందాం డైరెక్ట్గా. సో 2x బై 3x స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 3 ఇచ్చారు కదా. ఇక్కడ ఏం చేస్తానంటే నేను xని కామన్ తీసేస్తాను. x కామన్ తీసేస్తే 2x బై, సో x కామన్ తీసేస్తే ఏమవుతుంది 3x మైనస్ 8 ప్లస్ 3/x అవుతుంది. సో x క్యాన్సిల్ అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 2/, సో 3x 3/x కదా. సో ఇక్కడ 3 కామన్ తీస్తుంది. 3 కామన్ తీస్తే x ప్లస్ 1/x మైనస్ 8 అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2/x ప్లస్ 1/x ఎంత ఇచ్చారు క్వశ్చన్లో, x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 6 ఇచ్చారు కాబట్టి 3 ఇంటూ 6 మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు 2/3 ఇంటూ 6 ఈజ్ ఈక్వల్ టు 18, 18 మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు 10. సో 10 అంటే 1/5 ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. సో కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే వితిన్ సెకండ్స్లో ఆన్సర్ చేయొచ్చు దాన్ని. సో కాకపోతే మనకు ఆ ట్రిక్ తెలిసి ఉండాలి, అదర్వైజ్ లేదంటే క్యాలిక్యులేషన్ చేసుకుంటే చాలా లెందీగా వస్తుంది. సో ట్రిక్ ఏంటంటే సో x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ జెడ్ అన్నారు కదా. సింపుల్గా మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను స్టార్టింగ్. x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు y ప్లస్ జెడ్ అన్నారు కదా. సో ఇన్ కేసు x ఈజ్ ఈక్వల్ టు నేను ఏమనుకుంటున్నానంటే x ఈజ్ ఈక్వల్ టు 2 అనుకుంటున్నాను, y ఈజ్ ఈక్వల్ టు 2 అనుకుంటున్నాను, z ఈజ్ ఈక్వల్ టు కూడా 2 అనుకుంటున్నాను. మొత్తం 3 కూడా 2 2 2 అనుకుంటున్నాను. సో అలా అనుకుంటే అప్పుడు x స్క్వేర్ అంటే ఎంత అవుతుంది 2 స్క్వేర్ అవుతుంది, y స్క్వేర్ అంటే ఎంత అవుతుంది
2 అవుతుంది, జెడ్ ఎంత అవుతుంది 2 అవుతుంది. సో 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 + 2 4 సరిపోయింది. అంటే మనకి అన్నీ కూడా 2 2లు అనుకోవడం వల్ల ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. సో దేర్ఫోర్ ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, సో 1 క్వశ్చన్ ఏమి ఇచ్చారు, 1/1 + x ఇచ్చారు కదా. సో x అన్ని ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేయండి. 2 + 1 + y ఈజ్ ఈక్వల్ టు 1 + 2 + 1/1 + z ఈజ్ ఈక్వల్ టు 1 + 2. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1/3 + 1/3 + 1/3. సో ఎల్సిఎం 3 అవుతుంది. సో 3 అవుతుంది, 3 3 క్యాన్సిల్ అయిపోయి 1 ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో ఈజీ ట్రిక్. లేదు అంటే మీకు ఇంకా ఈజీగా చేయాలంటే ఏం చేయొచ్చు అంటే, సో 1/1 + xని పైన కింద అంటే డినామినేటర్ని ఎక్స్తో డివైడ్ చేయండి, ఎక్స్తో మల్టిప్లై చేయండి. సో అలానే తర్వాత 1/1 + వైని వైతో మల్టిప్లై చేయండి. సో 1/1 + జెడ్ని న్యూమరేటర్ డినామినేటర్ని జెడ్తో మల్టిప్లై చేసిన మీకు ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. సో అదర్వైజ్ మీరు ఇలా షార్ట్ ట్రిక్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇవి మనకి కొన్ని క్వశ్చన్స్ 10 క్వశ్చన్స్. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అంటే మనకి కాన్సెప్ట్ కరెక్ట్గా మనం ఆల్రెడీ కొంచెం బేసిక్స్ ఉన్నట్లయితే ఈజీగా చేయొచ్చు, అదర్వైజ్ కొంచెం కష్టం అవుతుంది. ఓకేనా. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. అలానే నెక్స్ట్ ఫర్దర్గా నేను చేసే వీడియోస్ కూడా చూస్తూ ఉండండి. ఓకేనా. సో ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ.